హాయ్ everyone, this is Naveen Rockstar. సో ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్లో ఎలా మనీ ఎర్న్ చేసుకోవచ్చు, వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలనేది ఒక ఫ్రీ రిసోర్స్తో మనం చూద్దాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే యూజెస్ ఏంటి, అసలు రెవెన్యూ మనకి అదేంటి, మనీ ఎలా స్టార్ట్ అవుతుంది అని ఇవన్నీ మనం చూద్దాం. సో వెల్కమ్ టు బిజీ విత్ మనీ. దిస్ ఇస్ నవీన్ రాక్స్టర్. సో ఇన్ దిస్ ఫ్రీ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మీరు నేర్చుకునేది హౌ టు మేక్ 1 lakh ఇన్ ఏ మంత్ ఫ్రమ్ బిజీ విత్ మనీ. సో 1 lakh మంత్కి 1 lakh ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అనేది నేను మీకు చెప్తాను. హౌ మచ్ మనీ కెన్ ఎర్న్ త్రూ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ వల్ల లైక్ స్టార్టింగ్ మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, సో ఎప్పటి నుంచి లైక్ 1 lakh ఎర్న్ చేయాలంటే మనకి ఎన్ని మంత్స్ పడుతుంది, సో ఏమేమి చేస్తే మనకు వస్తుంది అనేది చెప్తాను. వై డిజిటల్ మార్కెటింగ్ ఈస్ ఇంపార్టెంట్. ఈ ప్రస్తుతానికి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది మీరు తెలుసుకుంటారు. అండ్ వాట్ ఈస్ ఆర్గానిక్ ట్రాఫిక్ అండ్ పెయిడ్ ట్రాఫిక్. సో ఆర్గానిక్ ట్రాఫిక్ అంటే ఏంటి, పెయిడ్ ట్రాఫిక్ అంటే ఏంటి అనేది చూద్దాం. వేరియస్ మాడ్యూల్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్లో చాలా మాడ్యూల్స్ అనేది ఉంటుంది. మాడ్యూల్స్ అంటే ఏం లేదు, సో డిజిటల్ మార్కెటింగ్లో కొన్ని పర్టికులర్గా మనం పాయింట్స్ అనేది నేర్చుకుంటాం. దీంట్లో వాట్ ఈస్ ఎస్ఈఓ, ఎస్ఈఓ అంటే ఏంటి అనేది నేర్చుకుంటాం. హూ కెన్ లెర్న్ దిస్ కోర్స్, ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు. వాట్ ఈస్ ద కెరియర్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటే కెరియర్ ఎలా ఉంటుంది. ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, అసలు డిజిటల్ మార్కెటింగ్లో మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో ఫ్యూచర్ స్కోప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఆపర్చునిటీస్ రావాలి డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు నేర్చుకున్నాం, అంతా వచ్చింది. వెబ్సైట్ డిజైనింగ్ చేసుకున్నాము, పోర్ట్ఫోలియోగా రెడీ చేసుకున్నాం. ఆపర్చునిటీస్ మనకి ఎలా వస్తాయి, మనం ఎలా తెచ్చుకోవాలి, వాట్ వి నీడ్ టు స్టార్ట్. అసలు ఇది డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి అనేది కమింగ్ స్లైడ్స్లో మనం తెలుసుకుందాం. Digital marketing webinar by Naveen Rockstar. This is Naveen Rockstar. So coming to this, what is affiliate marketing? అసలు డిజిటల్ మార్కెటింగ్లో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇక్కడ నేను అఫిలియేట్ మార్కెటింగ్ అనేది నేను మెన్షన్ చేయలేదు. అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఇప్పుడు మనీ ఎర్న్ చేసుకునేది అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా చేసుకుంటాం. అది ఎలా అనేది నేను మీకు చెప్తాను. సో పర్టికులర్గా మీకు చెప్పాలంటే అఫిలియేట్ మార్కెటింగ్, సో మీరు ఒక ప్రొడక్ట్ ఓనర్ అనమాట. మీరు ఏం చేస్తున్నారు ఇప్పుడు, సో మీరు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీచర్ అంటారు. ఇదొక టైంలో స్కూల్ డేస్లో ఒక క్లాస్ అన్నా చదువుంటారు కదా మీరు. సో మీరు ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మీ టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చేస్తుంది, టీచింగ్ మీకు స్కూల్లో క్లాసెస్ టీచ్ చేస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ట్యూషన్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. సో దేర్ ఆర్ మెనీ వేస్ టీచింగ్, అదొక టీచింగ్ అనమాట. సో టీచింగ్ అనేది వాళ్ళ ప్రొడక్ట్. టీచర్ అనేది టీచర్కి ప్రొడక్ట్ ఎవరు తీసుకుంటున్నారు, స్టూడెంట్స్, క్లయింట్స్. సో స్టూడెంట్స్, క్లయింట్స్, ఆమె టీచింగ్ స్కిల్స్ని వీళ్ళకి పిల్లలకి చెప్తున్నారు. అలానే మీ దగ్గర ఒక ప్రొడక్ట్ ఉంది, ఆ ప్రొడక్ట్ని మీరు ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తారు, మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్ని సెల్ చేయాలి. సో సెల్ చేయాలంటే మీ దగ్గర చాలామంది ఉంటారు. లైక్ మీరు ఏం చెప్తారంటే ప్రమోట్ చేయడానికి మీరు నా ప్రోడక్ట్ని సెల్ చేయండి, దాంట్లో కమిషన్ ఇస్తాను అంటారు. అదేం చేస్తారు, మీ ప్రోడక్ట్ ఓనర్ని కమిషన్ బేస్డ్ మీద వర్క్ చేస్తారు. సో మీరు ఇచ్చిన ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసి క్లయింట్, వేరే వాళ్ళు ప్రమోట్ చేసి క్లయింట్ అనేది తీసుకుంటారు. సో ఈ క్లయింట్ అనేది తీసుకెళ్ళి పర్చేస్డ్ ఓనర్ ప్రోడక్ట్ కొనుక్కుంటా, అదే ఎవరైతే ప్రోడక్ట్ కొనుక్కుంటారో ఆ క్లయింట్
అమౌంట్ అనేది ప్రొడక్ట్ ఓనర్కి వెళ్తుంది. ప్రొడక్ట్ ఓనర్ నుంచి ఎవరైతే చేశారో అఫిలియేట్ మార్కెటింగ్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో మీరు ఏం చేయాలి, వేరే ఒక ప్రొడక్ట్ ఓనర్ ఉన్నారు, ప్రొడక్ట్ ఓనర్ దగ్గర నుంచి మీరు అడగాలి ఫస్ట్. సో ఆన్లైన్లో ఏంటంటే సైన్ అప్ అయ్యి అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ అనేది వస్తుంది. అఫిలియేట్ మార్కెటింగ్ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేయాలి. మీ ద్వారా వేరే వాళ్ళకి షేర్ చేసి క్లయింట్ ఆ లింక్ ద్వారా పర్చేస్ చేస్తే ఆ ప్రోడక్ట్ సోల్డ్ అవుతుంది ప్రొడక్ట్ ఓనర్ దగ్గర నుంచి. మళ్ళీ కమిషన్ బేస్డ్ మీ దగ్గరికి వస్తుంది. అర్థమైందా? మీరేం చేస్తారు, ఈ ప్రొడక్ట్ ఓనర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ కొని వేరే వాళ్ళకి ప్రమోట్ చేసి అమ్ముతారు. క్లయింట్ అనేది కొనుక్కుంటాడు. కొనుక్కున్నప్పుడు ప్రొడక్ట్ ఓనర్కి డబ్బులు వస్తాయి, దాంట్లో కమిషన్ మీకు వస్తుంది. సింపుల్, ఈజీగా. సో వాట్స్ యువర్ ఏజ్? ఏజ్ గురించి అసలు ఆలోచించకూడదు. ఎవరైనా చదువుకోవాలి, వాళ్ళకి నేర్చుకోవచ్చు. ఐ వర్కింగ్ స్టడీ. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారా లేకపోతే ఏమైనా జాబ్ చేస్తున్నారా అనేది లైక్ ఇవన్నీ నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఒక ఈమెయిల్, ఆ ఈమెయిల్కి నాకు మెయిల్ చేయండి, అసలు ఇది ఏంటిది అనేది చూద్దాం. సో అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మెనీ సోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు బిజీ విత్ మనీలో నాకు 4 కోర్సెస్ ఉన్నాయి. నేను ఒక 4 కోర్సెస్ని అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తాను. ఏంటది? ఫస్ట్ కోర్స్లో ఫస్ట్ ప్రోడక్ట్లో 4 ప్రొడక్ట్స్. ఇవి ఫస్ట్ ప్రోడక్ట్లో ఏంటంటే 3,999. సో ఇందులో 10 కోర్సెస్ ఉంటాయి, ప్లస్ 5 బోనస్ ఉంటాయి. ఎవ్రీ వీకెండ్ లైవ్ క్లాసెస్ ఉంటాయి. సో మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్ వస్తుంది, దాంట్లో మీ రిఫరల్ లింక్ ఉంటుంది. రిఫరల్ లింక్ ద్వారా వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీకు ఒక రిఫరల్కి 2,000 వస్తుంది. అలానే సెకండ్ ప్రోడక్ట్ 5,999, 15 కోర్సెస్ 5+ బోనస్ వస్తాయి. పర్ రిఫరల్ లింక్కి ఫస్ట్ 2K వస్తుంది, తర్వాత 4K, తర్వాత 6K వస్తుంది. అలా అనమాట. సో 9,999 అయితే 10,000 అయితే 25 కోర్సెస్ ఉంటాయి దీంట్లో. రిఫరల్ లింక్ ఉంటుంది. ఫస్ట్ 2K, సెకండ్ 4K, థర్డ్ది 7K వస్తుంది. 15,000 పెట్టుకుంటే 30 కోర్సెస్ వస్తాయి, 30+ కోర్సెస్ వస్తాయి. పర్ రిఫరల్ లింక్ ఏమో ఫస్ట్ 2K, సెకండ్ 4K, థర్డ్ 7K, ఫోర్త్ 10K వస్తుంది. ఇఫ్ యూ సోల్డ్ 10 సేల్స్ ఇన్ మంత్ యూ విల్ రిసీవ్ 1 lakh. పర్ మంత్లో మీరు 10 సేల్ చేస్తే, 10 ప్రొడక్ట్ సేల్ చేస్తే మీకు 1 lakh వస్తుంది. మీకు రిఫరల్ బోనస్ 1 lakh వచ్చేస్తుంది. So if you're interested for money earning from social media, we are conducting a free webinar in coming session. నేను మీకు లింక్ పంపిస్తాను, ఆ లింక్లో అప్పుడు జాయిన్ అవుతారు. ఇదేంటంటే జస్ట్ నేను కనుక పెట్టాను లింక్. సో కమింగ్ టు ద టాపిక్, వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్?